నోరూరించే నూజివీడి మామిడి పళ్ళు తినాలంటే అమెరికా వాళ్ళకి అదృష్టం ఉండాలి. చూసారండి, మన దేశం నుంచి ఎగుమతి అయిన నూజివీడి మామిడి పళ్ళు అని 15 సిప్పులు మామిడి పళ్ళు అట. అవి బాగోలేవని వెనక్కి పంపించేస్తారా, లేకపోతే ఎక్కడ ధ్వంసం చేసిమంటారు అంటారు. ఎక్కడి నుంచి ఎగుమతి చేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో. ఇప్పుడు 15 సిప్పులు మామిడి పళ్ళు మన వెనక తెచ్చి వరకు ఎక్కడి వరకు వచ్చి వరకు అవి ఉంటాయి అటు మధ్యలో కూలిపోయి పోతాయి. చూసారా, కాదండి కాదు, అందరం ద్రాక్ష పండు పొలం అన్నట్టుగా కాదు. ఇప్పటి వరకు మన నూజివీడి మామిడి పళ్ళు అమెరికా వాళ్ళకి కాదు అందంగా రుచిగా ఉన్నాయి. ఇప్పుడైతే రుచికి లేవట. ఏదో ఒకటి పెట్టుకొని తగుపెట్టుకోవాలని చూస్తున్నప్పుడు ఏడు శాతం చెప్పండి ఇలాగుంది. అన్ని సిప్పులు 15 సిప్పులు అంటే ఎన్ని లక్షల US$ ఉంటాయో చూడండి. పాపం అన్ని రైతులు అంత నష్టపోతారో. అన్ని మామిడి పళ్ళును వెనక్కి పంపించమంటారు, ఇక్కడ ధ్వంసం చేసేయమంటారు అని అడుగుతానరట. చూసారా, మన నూజివీడి మామిడి పళ్ళు తినాలంటే అదృష్టం ఉండాలి. అటుకి సందలేదు ఇటుకి సందలేదు, రైతు పని ఎక్కడైనా అమ్ముకున్నాం, ఇటు అవ్వలేదు అటు అవ్వలేదు, మధ్యలో అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి. చూసావా, ఎలాగో ఒకలాగ తగు పెట్టుకున్నాను చూడాలనుకున్న వాళ్ళకి ఇలాగే అవుతుంది. చూసారా, అన్ని పళ్ళుని అక్కడి నుంచి ఇక్కడ తేగలరా? ఏదో ఒక చిన్న లోపం చూపించి మన మీద రుద్దాలని చూస్తాను కానీ వాళ్ళు తగువుకి కాలు కోసుకుని ఉంటాను కూడా అన్ని మామిడి పళ్ళు. పాప మా రైతులు ఎంత నష్టపోతారు చెప్పండి.